లేడీస్కి ఉపయోగపడేదే చేయాలి అనుకుంటాం మనమంతా. కానీ ఇక్కడున్న లేడీ మాత్రం చాలా డిఫరెంట్గా థింక్ చేసి కాఫీ షాప్ పెడితే ఎలా ఉంటుంది అని చెప్పి ఈ రంగంలోకి వచ్చి ఇలా సెటిల్ అయిపోయారు. సక్సెస్ఫుల్ లేడీగా 25 ఇయర్స్కే ఒక కాఫీ షాప్ ఓనర్ అయిపోయారు. ఆ సక్సెస్ఫుల్ లేడీ ఎవరనుకుంటున్నారా? ఎవరో కాదు, వర్ష గారు. వర్ష గారు చాలా చిన్న ఏజ్ అని చెప్పాలి. 25 ఇయర్స్కి సక్సెస్ఫుల్ కాఫీ షాప్ ఓనర్ అయ్యారు. మన హైదరాబాద్ సిటీలో జూబ్లీ హిల్స్లో రోడ్ నెంబర్ 54లో ఉన్న లిల్లీస్ బోహ కేఫ్. ఇది ప్రతి ఒక్కరికి అడ్రస్ బార్ అయిపోయింది చెప్పాలంటే. మనందరికీ కొత్త ఏమో కానీ బట్ ఇక్కడున్న లోకల్ పీపుల్ నుంచి రూమ్స్. కానీ ఇక్కడ మాత్రమే అలా ఉండదండి. కాఫీ షాప్ కాదు ఇది, ఒక హిల్ స్టేషన్ మీద ఎక్కడో అలా స్వర్గంలో కూర్చొని కాఫీ తాగితే బాగుండురా అలాగా, ఫ్రెండ్స్ వస్తే ఫ్రెండ్స్కి ఒకలాగా, ఫ్యామిలీ వస్తే ఫ్యామిలీకి ఒకలాగా, ఒక్కొక్కరు వాళ్ళని వాళ్ళు ఆస్వాదించేలా ఉంటుంది. నిజంగా వాళ్ళు ఇలా కూర్చొని ప్రశాంతంగా ఆలోచించుకోవచ్చు, అంత బాగుంటుంది. ఇంకా ఇక్కడ స్పెషల్గా చెప్పుకోవాల్సినవి కొన్ని ఉంటాయి, కొన్ని చాలా ఉంటాయి, బట్ మేము కొన్ని అయితే చూపించగలుగుతాం. ఇలా వర్ష గారు చెప్పండి, అసలు ఇలానే పెడితే బాగుండు అంటే ఇంత ఓపెన్ ఏరియాలో పెడితే బాగుండు అని ఎందుకు థాట్ వచ్చింది? ఫస్ట్ థింగ్ ఏంటంటే హైదరాబాద్లో మీరు ఎక్కడ చూసినా కూడా లైక్ కాఫీ షాప్స్ ఆర్ ప్రతి మచ్ లైక్ కమర్షియల్ స్పేసెస్, అంటే క్లోజ్ స్పేసెస్ కానీ తర్వాత డిఫరెంట్ అలా ఉంటాయి. అంటే ఆఫీస్కి బయట చిల్ మోడ్కి డిఫరెన్స్ ఉండదు చాలా ప్లేసెస్లో. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏదైనా కొత్తగా యూనిక్గా సంథింగ్ దట్ హైదరాబాద్ ఈజ్ రియలీ మిస్సింగ్, దట్ వైబీ, దట్ చిల్లీ ఫ్రీ స్టైల్ క్యాఫే, బొహీమియన్ స్టైల్ క్యాఫే ఉండాలి అని ఐ వాజ్ థింకింగ్ అబౌట్ ఇట్, అండ్ దట్స్ హౌ లిలీస్ ద బోహో క్యాఫే. ఇట్స్ అందులో స్పెషల్ మీ డిజైనింగ్. మనం అందరము డిజైనింగ్ అనగానే, ఇంటీరియర్ అనగానే మనకు గుర్తొచ్చేది చాలా బాగా చేసుకోవాలి, అసలు వైట్గా ఉండాలి, చూడగానే అలా అట్రాక్ట్ అయిపోవాలి అనుకుంటాం. బట్ ఇది చూస్తే ఇంకోలాగా అట్రాక్ట్ అవుతాం. అబ్బా ఇంత బాగుంది, మళ్ళీ వద్దాము ఒకరోజు అనిపించేలా ఉంటుంది. పిల్లలైతే ఇంకా కొన్ని రెసిపీస్ చెప్పారు. ఆ రెసిపీస్ అన్నీ ఎంత బాగుంటాయంటే పిల్లలకి నచ్చుతాయి, పెద్దలకి నచ్చుతాయి, యంగర్స్కి నచ్చుతాయి. ఇంకా ఆంటీలకు అమ్మమ్మలకు అయితే కామన్గా మేము వెయిట్ లాస్ అయితే బాగుండు అనేలా కూడా ఉన్నాయన్నమాట. కాఫీ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క రెసిపీ చాలా డిఫరెంట్గా చేశారండి. అందులో మెయిన్ ఫర్నిచర్ గురించి కూడా మాట్లాడుకునేది ఉంది కదా. సో ఫర్నిచర్ పైన టాప్ చూస్తే బ్యాంబోస్, కింద టేబుల్స్ చూస్తే వుడ్, ఇంకా చుట్టూ చూస్తే అందరము చెట్ల మొక్కలు ఇవన్నీ పెట్టుకుంటాము. బట్ మ్యామ్ మాత్రం చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు. చెప్పండి మ్యామ్, ఇవన్నీ ఎక్కడి నుంచి కలెక్షన్ చేశారు, ఎలా? బేసికలీ లిల్లీస్ హ్యాస్ lot of elements in it. We are 90% sustainable cafe. We have wood, we have bamboo, we have raffia grass, we have coconut grass, we have jute, and different woody natural elements toni we try to put lilies. So our chairs vachesi Manipur lo techamu. This is from Manipur, where the cane is done with and handicrafted handloom furniture adi, and these are from Jodhpur. అండ్ పైన మీరు చూసుకుంటే ఈ మ్యాక్రమే హ్యాంగింగ్స్ ఇవన్నీ హ్యాండ్లూమ్ హ్యాండ్మేడ్ ఇవన్నీ. సో ఇవన్నీ నోయిడా నుంచి, తర్వాత ఉత్తరప్రదేశ్ నుంచి డిఫరెంట్ పార్ట్స్. ఎస్ యా అండ్ మీకు ఇక్కడ చాలా థ్రిఫ్టెడ్ ఐటమ్స్ ఉంటాయి. లైక్ ఎలా అంటే ఇట్లా స్ట్రీట్ మార్కెట్లో ఉంటాయి కదా, ఎప్పుడో పాడైపోయినవి పాతవి అక్కడ అమ్మేస్తూ ఉంటారు. సో యూ ఫైండ్ లాట్ ఆఫ్ సచ్ ఎలిమెంట్స్. ఆ ముందుగా చిన్న ఆర్టిఫాక్ట్స్ ఇవన్నీ డిఫరెంట్ మార్కెట్స్లో. బంజారా మార్కెట్ అని ఒక మార్కెట్ ఉంటుంది గుర్గాంలో, అక్కడ స్ట్రీట్ మార్కెట్స్, రగ్స్, కలర్ఫుల్ ఎలిమెంట్స్ ఇవన్నీ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి తీసుకొచ్చాము. సో వీ వాంటెడ్ టు బ్రింగ్ ఎవ్రీ ఎసెన్స్ ఆఫ్ ఫ్రమ్ ఇండియా. ఎక్కడైనా ఏదో చిన్న ఎసెన్స్, అక్కడ కొంచెం ఎసెన్స్, ఇక్కడ కొంచెం ఎసెన్స్ అన్నీ తీసుకొచ్చి వీ వాంటెడ్ టు పుట్ ఇట్ ఇన్ లిలీస్. ఉన్న స్పేస్లోనే చాలా టేబుల్స్ వేసి చాలా నీట్గా అందంగా డిజైన్ చేశారు. డిజైనింగ్ కంప్లీట్గా ఒక సింగిల్ లేడీ చేశారు. కేఫ్ అనగానే మనం అందరం అలా కూర్చొని చూసే సిట్టింగ్స్ మాత్రమే చూస్తాం. బట్ ఇక్కడ మాత్రం కౌంటర్ నుంచి కిచెన్ వరకు చాలా నీట్గా. ఆ కాఫీ మిషన్ అనేది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. అది ఎంత ఎక్స్పెన్సివో అంత రెసిపీని హైలైట్ చేసేది కూడా. ఆ బీన్స్ అందులో వేస్తే దానికి ఇంకా బాగా టేస్ట్ వస్తుంది అని చెప్పారు. బట్ ఓకే మ్యామ్, ఇది మిషన్ మేము డిఫరెంట్ ఎస్టేట్స్ నుంచి బీన్స్ యూజ్ చేస్తాము. రైట్ నౌ వీఆర్ యూజింగ్ రత్నగిరి ఎస్టేట్ నుంచి. సో నా దగ్గర ఉన్న రెసిపీస్కి ఎలాంటి రోస్ట్ అయితే బాగుంటుందో, ఎలాంటి బీన్స్ అయితే సెట్ అవుతాయో, వి టాక్ టు రోస్టింగ్ పీపుల్, వి మేడ్ ఇట్ డన్ ఫర్ cafe and we get it done. So yeah.
ఎస్ప్రెస్సో అనేది మెషిన్ నుంచి ఒకటే ఎస్ప్రెస్సో వస్తుంది. మనం చేసేటప్పుడు ఇప్పుడు హేజల్నట్ లాటే అంటారు, వెనిలా లాటే అంటారు, తర్వాత మనకి మోకా ఫ్లేవర్స్ అండ్ డిఫరెంట్ అడిషన్స్ టు ద ఎస్ప్రెస్సో. మనకి నార్మల్ బ్లాక్ కాఫీ కావాలంటే జస్ట్ ఎస్ప్రెస్సో తీసుకోవడం, అందులో హాట్ వాటర్ యాడ్ చేసుకుంటే యూ విల్ గెట్ ఎ నైస్ అమెరికానో. యా, సో దట్స్ హౌ యూ డూ కాఫీ. దెర్ ఈస్ నో వెరీ మచ్ క్రియేటివ్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్. సో అప్పుడే అనిపించింది ఇట్లాంటి ఒక క్రియేటివ్ ఆర్టిజనల్ ప్లేస్, ఆర్టిజనల్ క్యూజిన్, ఒక బొహీమియన్ వైబ్ హైదరాబాద్లో ఉంటే ఎలా ఉంటుందని. సో దాట్స్ వై లిలీస్. సో మరో బాలీని చూపించేశారు అందరికీ. ఓకే, అంటే థీమ్ అనేసరికి అందరికీ గుర్తొచ్చేది కామన్గా ఒక థీమ్ పెట్టుకుంటే ఒక పల్లెటూరు థీమ్ అని, లేదంటే రాజస్థానీ థీమ్ అని. కానీ ఇది మాత్రం మల్టీ టాలెంటెడ్ లాగా మల్టీ థీమ్స్ ఇవన్నీ. అసలు ఈ థాట్ ఎలా వచ్చింది? మళ్ళీ అదే చెప్తున్నాను. సో ఏంటంటే మనకి ఎప్పుడు హైదరాబాద్లో ఐదర్ హైదరాబాద్ కల్చర్ అన్నా, మన విలేజ్ కల్చర్ అన్నా, లేకపోతే అమెరికన్ కల్చర్ అన్నా అలాంటి కల్చర్ ఉంది. బట్ ద బొహీమియన్ థీమ్ ఐ ఫెల్ట్ ద అమౌంట్ ఆఫ్ ఎఫెక్షన్ ఐ పుట్ ఇన్ మై కిచెన్, ఐ వాంటెడ్ టు గివ్ ఇట్ టు లిలీస్ కిచెన్ సో దట్ పీపుల్ కమ్ హియర్, ఎంజాయ్ ద ఫుడ్, టేస్టే కాదు, ఆ లవ్ ఎఫెక్షన్ డీటెయిల్డ్గా ఉండడము, ఇదంతా ఒక ప్లేట్ ఒక పబ్లిక్కి వెళ్తే ఇట్ వుడ్ మీన్ ఎ లాట్ టు ఎవ్రీ వన్ హూ కమ్స్ హియర్ అని అనిపించింది. ఓకే, అంటే రెస్టారెంట్ అనిపించలేదా మీకు? రెస్టారెంట్ అనేది కూడా పెట్టొచ్చు, బట్ మై ఐడియా ఫర్ ద కాఫీ షాప్ ఈస్ ఇప్పుడు మన జనరేషన్లో ఆల్ ద జెన్జీ పీపుల్ దే డోంట్ వాంట్ టు గో టు ఎ రెస్టారెంట్. అక్కడ ఒక దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఇంట్లో కూర్చోవడం కాదు. ఇప్పుడు ఇంట్లో ఒకప్పుడు చిన్నప్పుడు, ఇప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు లైక్ వెన్ ఐ వాజ్ స్టడీయింగ్, ఆడుకోవడానికో లేకపోతే టైం స్పెండ్ చేయడానికి ఫ్రెండ్స్కి వీ యూస్ టు గో టు అదర్ పీపుల్ హోమ్, లేకపోతే బేకరీలోకి వెళ్ళి, లేకపోతే ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళి. సో దిస్ ఈస్ ద మోడర్న్ వర్షన్ ఆఫ్ దట్ బేకరీ, ద మోడర్న్ వర్షన్ ఆఫ్ దట్ బేకరీ టు ఎ కాఫీ షాప్. సో వరల్డ్ ఈస్ గ్రోయింగ్, సో దట్ హైదరాబాద్ షుడ్ ఆల్సో గ్రో, రైట్? సో అందుకే ఎగ్జాక్ట్లీ. ఓకే, సో కాఫీ షాప్ పెట్టాలి అనే ఆలోచన వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు అసలు ఈ బిజినెస్ సూట్ అవుతుందా అవ్వదా సపోర్ట్ చేశారా మీకు? యా, డెఫినెట్లీ. ఐఎమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ సమ్మన్ హూ రియలీ సపోర్టెడ్ మీ. వాళ్ళకి తెలుసు, అంటే కాఫీ షాప్ అనే కాదు, నేను ఏ బిజినెస్ పెట్టినా కూడా ఏదో ఒకలాగా సపోర్ట్ చేసేవాళ్ళు. ఓకే, అండ్ దే నో దట్ నేను ఏమైనా సరే ఇంట్లో కూడా సరే ఫుడ్ నాకు ఇలాగే కావాలి, నాకు ఇట్లాగే ఉంటుంది, ఆ స్టబర్నెస్ ఉంటుంది నాకు ఫుడ్లో కానీ కాఫీ ఏ విషయంలో అయినా సరే. ఓకే, సో దట్స్ వే ఐ థింక్ దే హ్యావ్ ఎంకరేజ్డ్ మీ, దే కైండ్ ఆఫ్ బిలీవ్డ్ ఇన్ మీ. ఇంకా ఓకే, సో స్టార్ట్ చేస్తాను కానీ ఓకే అని చెప్పేసారు. ఓకే, సపోర్టింగ్ కూడా ఫుల్ గా ఇంటి నుంచి చాలా చాలా చాలా. ఓకే, ఎక్కువ మిమ్మల్ని ఎవరు సపోర్ట్ చేస్తారు ఇంట్లో? మదర్, ఫాదర్, బోత్, ఇద్దరు. మేబీ చాలా మందికి ఎవ్రీ వన్ హ్యాస్, అంటే ఎవరైనా అడిగితే మదరా ఫాదరా అంటే ఆ పార్షాలిటీ ఉంటుంది. బట్ మా ఇంట్లో మదర్ ఫాదర్ అంతే, దే ఆర్ బోత్ ఈక్వల్, లైక్ దే ఆర్ బోత్ ఐస్ టు మీ. యా. స్టడీస్ ఎక్కడ మ్యామ్? ఇక్కడే హైదరాబాద్. నేను NIT నాగ్పూర్లో బీటెక్ చేశాను. ఓకే, ఇట్స్ వన్ ఆఫ్ ద గుడ్ కాలేజెస్ ఇన్ ఇండియా. దెన్ IIT బాంబేలో ఐ హావ్ డన్ PGP, పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేషన్ చేశాను UX డిజైనర్గా. సో ఆఫ్టర్ దాట్ లిలీస్. ఓకే, అంటే ఇన్ని చేశాక మాకు తెలిసింది ఏంటంటే ఫస్ట్ రామయ్య ఇన్స్టిట్యూట్స్లో కూడా మీకు IIITలో కూడా సీట్ వచ్చింది అనేసి. 10th లో 10/10 వచ్చాయి. సో దానికోసం అక్కడే సీట్ వచ్చింది. ఇంత మంచిగా స్టడీస్ పెట్టుకొని ఎవరికైనా ఏం ఆలోచన వస్తుందంటే వెళ్ళిపోయి ఇంకా ఎక్కడో సెటిల్ అయిపోతే బాగుంటుంది, అసలు మన ఇండియాలో ఎందుకు, అంటే ఇప్పుడున్న జనరేషన్ థాట్ ఇదంతా కూడా. సో అలా ఎందుకు ఆలోచించలేదు మీరు? అంటే ఇక్కడ కాకుండా వేరే కంట్రీస్లో పెట్టుకుంటే ఇంకా బాగుండేది, ఇంకా పాపులర్ అయ్యేవాళ్ళు కదా, ఆ థాట్ ఎందుకు రాలేదు? వేరే కంట్రీస్లో పెడితే వేరే కంట్రీస్కి ఇస్తున్నాం మనం బిజినెస్. మన కంట్రీలో పెడితే మనం వీఆర్ ఇప్పుడు నా దగ్గర ఆల్మోస్ట్ 20 ఎంప్లాయీస్ ఉన్నారు. 20 ఎంప్లాయీస్ ఇండియన్సే. నా దగ్గర కాశ్మీర్ నుంచి కూడా 3-4 పీపుల్ ఉన్నారు వర్క్ చేసేవాళ్ళు. సో మన ఇండియన్స్కి మన వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తే దట్ ఈస్ హౌ రెవెన్యూ ఇస్, ఎకనామీ ఈస్ క్రియేటెడ్ ఇన్సైడ్ ఇండియా, రైట్? ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ వాట్ గుడ్ థాట్ యాక్చువల్లీ. మనం ఎక్కడికో వెళ్ళి మన టాలెంట్ని అక్కడికి ఇవ్వడం కన్నా ఐ ఫెల్ట్ దట్ ఈస్ మై పర్సనల్ చాయిస్ అగైన్. ఓకే, ఇట్స్ ఎ పర్సనల్ చాయిస్. ఓకే, జాబ్ చేస్తూ
బిజినెస్ చేస్తున్నారు అని తెలిసింది. కానీ ఈ బిజినెస్ కూడా ఏంటంటే ఆల్మోస్ట్ మీరు రన్ చేసింది మనకి లాక్డౌన్ అయిపోయి కొన్ని ఫ్యూ డేస్లోనే మీరు స్టార్ట్ చేశారు అనేసి. కానీ ఈ లాక్డౌన్ అనేది ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఎండ్ అయింది అంటే అసలు జనాలు బయటకు వచ్చాక భయపడారు బిజినెస్ ఎలా రన్ చేస్తామో అసలు అవుతుందా లేదా అని. బట్ మీరు ఆ టైంలో స్టార్ట్ చేశారని తెలిసింది. ఎలా దాన్ని అంటే ఎన్నో స్ట్రగుల్స్ ఉంటాయి ప్రతి ఒక్క బిజినెస్ లో ఉంటాయి, అలా మీరు స్ట్రగుల్ అయ్యారు? అంటే స్ట్రగుల్ అవ్వడం కన్నా ఒక బిజినెస్ని ఎస్పెషల్లీ F&B బిజినెసెస్ ఎట్లా అంటే కెఫే అయినా సరే రెస్టారెంట్ అయినా సరే మార్కెటింగ్ అందరూ చేస్తారు. ఎవ్రీవన్ డస్ మార్కెటింగ్. సోషల్ మీడియా ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంది, అందరూ చేస్తారు మార్కెటింగ్. కానీ ఆ మార్కెటింగ్ని నెక్స్ట్ స్టెప్ తీసుకెళ్లేది వర్డ్ ఆఫ్ మౌత్. ఆ వర్డ్ ఆఫ్ మౌత్ అనేది అచీవ్ చేయడానికి చాలా టైం పట్టింది మాకు. లైక్ ఆల్మోస్ట్ 6 to 1 year పట్టింది టైం. ఓన్లీ మౌత్ పబ్లిసిటీ అవ్వడానికి. ఆ టైంని మేము ఎలా యూటిలైజ్ చేసుకున్నామంటే మోర్ దాన్ మార్కెటింగ్ వి ఆల్వేస్ అంటే బ్యాలెన్స్డ్గా వి ట్రైడ్ టు కీప్ అప్ విత్ అవర్ క్వాలిటీ. ఫుడ్ క్వాలిటీ అయినా సరే నా దగ్గర 10 dishes నా మెనూ చాలా చిన్నగా ఉంటుంది. అంటే ఎవ్రీవన్ సేస్ దట్ మెనూ సెక్షన్ ఇంకా సెపరేట్ గా ఉంది. బట్ వాట్ ఎవర్ వి సర్వ్ ఇట్ విత్ పర్ఫెక్షన్. అండ్ దాన్ని బిల్డ్ చేసుకొని ట్రైన్ చేసుకొని ఒకటేసారి మార్కెట్లో వెళ్ళకుండా వి టుక్ అవర్ ఓన్ టైమ్ టు డూ ఇట్. సో ఈ లోపు వర్డ్ ఆఫ్ మౌత్ పెరిగి అండ్ కస్టమర్స్తో మాట్లాడము. అండ్ అగైన్ దిస్ F&B is always the hospitality industry runs with customers and feedback. అండ్ వాళ్ళని ఆ లాయల్టీ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళే మనకి బిజినెస్ ఇస్తారు. సో వర్డ్ ఆఫ్ మౌత్ అచీవ్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది. అండ్ లాక్డౌన్ వాజ్ డెఫినెట్లీ ఎ బ్యాడ్ థింగ్ దట్ హ్యాపెండ్. బట్ ఆ లాక్డౌన్ అయ్యాక పీపుల్ గాట్ వెరీ మచ్ అంటే లైఫ్ ఇంతే, ఎక్కడో ఒకసారి స్ట్రక్ అవుతాము అనే ఆలోచన అందరికీ వచ్చేసింది. పీపుల్ స్టార్టెడ్ కమింగ్ అవుట్, పీపుల్ స్టార్టెడ్ టు ఎక్స్పీరియన్స్ న్యూ థింగ్స్, న్యూ పీపుల్. ఆ సోషల్ లైఫ్ అనేది పెరిగింది ఇంకా. సో దట్ ఈస్ లైక్ ఎ గుడ్ థింగ్ ఫర్ అస్. ఓకే డన్. అయితే ఈ లాక్డౌన్ తర్వాత స్టార్ట్ చేశారు, 1 year స్ట్రగుల్ అయ్యారు. సో ఇప్పుడైతే సక్సెస్ రేట్ లో ఉన్నారు. నిజంగా సక్సెస్ఫుల్ గర్ల్ అనాలి, సక్సెస్ఫుల్ లేడీ అనాలి. ఇంకా ఓపెన్ అవ్వలేదు, ఇంకా మీరు మ్యారీడ్ అయిపోతే ఇంకా స్టార్ట్ చేయాలి అది కూడా మేము. సో ఇప్పుడైతే ఒక డాటర్ గా పేరెంట్స్ కి ఎంత చేయాలో అంటే వాళ్ళ డ్రీమ్ చెప్పాలంటే ఫాదర్ ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తే డాటర్ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకుంది. రియల్లీ ఈ లైన్ ఎగ్జాక్ట్లీ మీకు మ్యాచ్ అవుతుంది. అంటే అంతే, మేము వినిన దాంట్లో చూసిన దాంట్లో కనిపించింది. బట్ ఇదంతా సెట్ చేయడానికి మీకు అసలు థాట్ ఇది ఇలా పెట్టారు బాగుంది, బట్ ఈ ప్లేస్ని ఎందుకు చూస్ చేసుకున్నారు? అంటే ఈ ఏరియా కొంతమంది ఎక్కడో మణికొండ అంటే ఎక్కువ ఆఫీసెస్ ఉన్న ఏరియాని మనం బాగా చూస్ చేసుకుంటాం. బట్ అలా కాకుండా మిడిల్ సిటీలో ఎలా వచ్చింది ఈ ప్లేస్? యాక్చువల్లీ నాకేంటంటే ఐ యూస్ టు గో టు ఆఫీస్ ఫ్రమ్ దిస్ ప్లేస్. ఓకే. అండ్ ఇక్కడ ఏంటంటే నాకు 2-3 sets ఆఫ్ పీపుల్ ఉంటారు. నాకు జూబ్లీ హిల్స్ నుంచి ఆర్టిస్ట్ బిజినెస్ పీపుల్ వస్తారు. ఇటు సైడ్ గచ్చిబౌలి నుంచి అగైన్ సమ్మన్ హూ ఇస్ వర్కింగ్ క్రౌడ్ వస్తారు. మణికొండ నుంచి అగైన్ మూవీ ఆర్టిస్ట్ కానీ తర్వాత ఈ పీపుల్ వస్తారు. సో ఇట్స్ లైక్ ఏ జాయింట్ అన్నట్టు ఇది. This is a very joint-like area, and it has an amazing view. To be honest, it has an amazing view. Exactly. మంచి హిల్ మీద ఉంటది, మంచి ఎయిర్ ఫ్లో అవుతా ఉంటది. I always wanted that vibe. ఇక్కడ అన్ని క్లోజ్డ్ గా ఉన్న కాఫీ షాప్స్ ఉంటాయి కానీ ఇంత ఓపెన్ గా ఓపెన్ స్టైల్ కాఫీ షాప్స్, ఫ్రీ స్టైల్ కాఫీ షాప్ అని అంటారు. రేర్ అని కూడా చెప్పము, ఇది ఒకటే అని చెప్పాలి ఇంకా అంతే. So it's like free style coffee shop, and yeah. అండ్ ఇట్ ఈస్ ఎ క్రియేటివ్ ప్లేస్. నా దగ్గర ఎక్కువ లైక్ ఎస్పెషల్లీ క్రియేటివ్ పీపుల్, ఆర్టిస్ట్ కానీ స్క్రిప్ట్ రాసుకోవడానికి కానీ చాలా మంది వస్తారు. ఓకే. సో స్క్రిప్ట్ అంటే మాకు గుర్తొచ్చింది, లోగో కూడా డిజైనింగ్ మీరే చేసుకున్నారట. అంటే అసలు ఇక్కడ ఎవ్వరు కూడా వద్దు అని చెప్పలేదు, బట్ నాకున్న దాంట్లో నేను అన్ని చేసుకోగలను అని చెప్పారంట. సో లోగో దగ్గర నుండి మొదలు పెడితే ఆల్మోస్ట్ ఈ పాట్ వరకు అనుకోవాలనుకోండి. ఆ స్పూన్స్ కానీ, కాఫీ కప్స్ కానీ, ఆ రెసిపీస్ కానీ ఎవ్రీథింగ్ మీరే డిజైన్ చేసుకున్నారంట. ఇంకా మీ చేతిలో కొత్తగా అంటే మెనూ చెప్పాం మనం. మెనూ వచ్చేసి మీరు మాత్రమే దాన్ని చేసి మరి వాళ్ళకి టేస్ట్, మీ వర్కర్స్కి టేస్ట్ చూపించి బాగుంది అంటేనే అది బయటికి రిలీజ్ అవుతుంది. ఆ 20 members చూస్ చేసి ఓట్ ఆఫ్ ఎవరైతే మెజారిటీ ఉంటుందో దాన్ని బట్టి. ఓకే, ఆ థాట్ ఎందుకు అంటే ఎవరైనా మనం ఒక రెస్టారెంట్ పెడితే షెఫ్స్ని ఇలా పెట్టుకుంటే వీళ్ళ వర్కర్స్ని పెట్టుకొని మనం చేస్తాం, బట్ మీరే ఎందుకు ఇవ్వాలనుకున్నారు? అంటే ఎన్ని టేస్ట్ చేస్తే మీకు థాట్ వచ్చి ఉంటుంది? అంటే
మెనూ డిజైన్ చేయడం అని కాదు కానీ ఐ వాజ్ ప్లేయింగ్ ఎ మేజర్ రోల్ ఇన్ మెనూ. అంటే ఐ నో వాట్ టు డూ విత్ లిలీస్. అంటే ఇట్స్ నాట్ ఏదో తెచ్చేసి ఎప్పుడైనా మనం ఏదైనా ప్లేస్ పెడుతున్నామంటే ఏదైనా రెస్టారెంట్ అయినా కెఫే అయినా సరే మన పార్ట్ ఎక్కువ ఉండాలి. లైక్ బికాజ్ మనకి తెలుసు మనం ఏం చేయాలనుకుంటున్నామో. షెఫ్స్ దే ఆర్ అమేజింగ్ పీపుల్, మనం ఏం చెప్పినా చేసేస్తారు. సో బట్ మన టచ్ ఉంటేనే మన ప్లేస్కి మనము ఆ వాల్యూ అడిషన్ ఇస్తాం. సో వాట్ ఎవర్ ఐ సా, నా ఎక్స్పీరియన్స్ నుంచి నేను ఏం చేయాలో అనుకున్నాను అది చేశాను. లైక్ ఐ రీసెర్చ్డ్ ఎ లాట్. ఎలాంటి రెసిపీస్ పెడితే వర్క్ అవుతుంది, ఎలాంటి రెసిపీస్ మార్కెట్లో లేదు, ఎలాంటి రెసిపీస్ జనాలకి అంటే త్వరగా కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు నా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ పాన్ కేక్స్ ఉన్నాయి. సో పాన్ కేక్స్ ఎవ్రీ వన్ డస్ విత్ మైదా కానీ ఫ్లోర్తో చేస్తారు. బట్ మేము యూనిక్గా ఓట్స్ పాన్ కేక్స్ అని స్టార్ట్ చేసాం. ఓట్స్ పాన్ కేక్స్ అనేది ఇట్ ఈస్ దేర్, జనాలు ఇంట్లో చేసుకుంటారు అందరు చాలామంది. అంటే అది ఇంకా పాపులర్ డిష్ అవ్వలేదు. బట్ సో ఈ ఓట్స్ పాన్ కేక్స్ ఏంటంటే హెల్దీ ఒకటి, ఇప్పుడు అందరూ హెల్త్ మీద ఫోకస్. ఆ కరోనా తర్వాత అదే అయిపోయింది. ఆ కంఫర్ట్నెస్ ఉంటుంది. నేను రోజు వెళ్ళి మైదా పాన్ కేక్స్ తినాలంటే జనాలు తినరు అని కాదు, బట్ ఎక్కడో అరే తింటేదో అవుతుంది, ఆ గిల్టీనెస్ ఉంటుంది. సో బట్ వెన్ పీపుల్ కమ్ టు లిల్లీస్ దే ఈట్ ఫుడ్ వితౌట్ ఫీలింగ్ గిల్టీ. ఓట్స్ పాన్ కేక్స్ కూడా అదే. ద రెసిపీ ఇట్స్ వెరీ సింపుల్ రెసిపీ. సో నేను కూర్చొని మా ఇంట్లో నేను చూసుకొని ట్రై చేసి షెఫ్తో మాట్లాడి, ఐ హ్యావ్ అమేజింగ్ పీపుల్ ఆన్ బోర్డ్. సో కూర్చొని చేసుకొని డిస్కస్ చేసుకొని ఇట్లయితే ఇట్లా ఉంటుంది అని చాలా ట్రయల్స్ చేస్తాం. ఇట్స్ నాట్ లైక్ వన్ డే థింగ్ కాదు, దాన్ని చాలా ట్రయల్స్ చేసి ఎన్ని రోజులైతే అది ఫ్రెష్గా ఉంటుంది. ఆ బ్యాటర్ ఎన్ని రోజులు చేస్తే బ్యాటర్ కూడా మేము మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాము. అప్పటికప్పుడు ఎవ్రీడే బ్యాటర్ వి డూ ఇట్. సో ఎన్ని రోజులైతే ఫ్రెష్గా ఉంటుంది, ఎన్ని రోజులైతే దాన్ని స్టోర్ చేయవచ్చు, స్మెల్ రాకుండా, ఆర్డర్ రిలీజ్ అవ్వకుండా ఎలా ఉంటుంది. సో వీ డూ ఆల్ దిస్ రీసెర్చ్ సో దట్ వీ క్యాన్ గివ్ పర్ఫెక్ట్ ప్రోడక్ట్. సో కిడ్స్ కూడా ఈజీగా లైక్ చేసేలాగా. కిడ్స్ విల్ లైక్ ఇట్. ఎగ్జాక్ట్లీ, కిడ్స్ ఫ్రెండ్లీ. అండ్ ఎవరైనా అంటే ఓట్స్ అనగానే మాకు అందరు కిడ్సే గుర్తొస్తారు. అంటే పెద్దవాళ్ళు కామన్ గా వెయిట్ లాస్ కోసము, పిల్లలు మాత్రం ఇష్టం కోసం అంతే. అవును. సో ఓట్స్ లో కూడా కేక్స్ ఉన్నాయంటే ఇంకా హ్యాపీ. ఓట్ పాన్ కేక్స్ ఆర్ రియలీ గుడ్. అంటే నా దగ్గర ఇప్పుడు చాలా మంది ఈవినింగ్ టైంలో వచ్చి తినేస్తారు ఓట్స్ పాన్ కేక్స్. ఓకే, హెల్దీ మీల్, హెల్దీ బ్రంచ్, హెల్దీ లంచ్ కూడా చేసేస్తారు ఇంకా. ఓకే డన్. అయితే ఇంకా మెనూ వరకు వచ్చే వరకు మీరు ఒక రెసిపీ చాలా ఫేమస్, మేమైతే ఫస్ట్ టైం విన్నాం, మ్యాంగో రష్ కాఫీ అని చెప్పేసి. మ్యాంగో ఫ్రెంచ్ టోస్ట్. ఓకే, అది అంటే అసలు ఫ్రూట్స్ తో కాఫీ అంటే అందరికీ కాఫీ అనగానే గుర్తొచ్చేది ఓ బ్రూ కాఫీ, ఇంకా కొత్తగా ఏవొచ్చాయో అవన్నీ. బట్ బ్రూ అనేది మైండ్ లో ఫిక్స్ అయిపోయింది అందరికి, కాఫీ అంటే బ్రూ అనేసి. కాఫీలో కూడా ఫ్రూట్స్ తో చేయొచ్చు అని ఇలా ఎందుకు అనిపించింది? ఒక్కొక్క సీజన్ వైజ్ గా పెడతారంట మీరు, స్ట్రాబెరీ అని, మ్యాంగో అనేసి, కానీ మ్యాంగో ఇట్స్ ఫేమస్. సో బేసికల్లీ లిల్లీస్ డస్ ఎక్స్పెరిమెంటల్ స్టఫ్ ఇన్ ఎవ్రీథింగ్. సో మేము కాఫీ ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ ద మార్కెట్. హైదరాబాద్లో crazy brands ఉన్నాయి, they're already doing it. Yes. So my USP is to make experimental coffee. Okay. So నేను coconut milk తో కాఫీ చేస్తాము. We do coconut milk plus coffee. It's called Ho Chi Minh coffee. And we do coffee with strawberries. We do coffee and other things with mango తో మేము matcha చేసాము. Okay. But mango frappe, it's not coffee, mango frappe చేసాము. So it's like every season we wanted to add that pinch touch, seasonal touch to everything. మా మెనూ ఇట్లా సీజన్ వైజ్ ఫ్రూట్స్ లాగా, సీజన్ రాగానే మా వైబ్ మారిపోతుంది. ఓకే. సో వి వాంటెడ్ టు గివ్ దట్ లైవ్లీ ఫీలింగ్ టు పీపుల్. అంటే ఇప్పుడు పువ్వులు కూడా వెన్ యూ సీ ఎవ్రీ సీజనల్ వైజ్ సీజన్ ఉంటుంది. ఒక సీజన్ లో పువ్వులు పడిపోగానే అది మనకి ఫాల్, ఆటమ్, ఇట్లా చలికాలం వస్తుంది, సమ్మర్ రాగానే. సో ఆ సీజన్ వైజ్గా పీపుల్ ఫీల్ ద సేమ్ వే. సో దట్స్ వై వీ వాంటెడ్ టు చేంజ్ ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు ద సీజన్. దట్స్ హౌ దిస్ మ్యాంగో ఎవాల్వ్డ్ అండ్ we were well known for this mango French toast. We sold around like so many. I can't give the number, but people really loved it. Season oste like we really give that. అంటే మేము మ్యాంగో క్రష్ కానీ మ్యాంగో కంపోట్ కానీ అన్ని ఫ్రెష్ మ్యాంగోస్తో చేస్తాం. We don't use any frozen mangoes, we don't use any frozen jams.
అన్ని ఫ్రెష్ మ్యాంగోస్ ఫ్రెష్గా చేస్తాం అన్ని. సో పీపుల్ లవ్డ్ ఇట్. సో మ్యాంగో ఫ్రెంచ్ టోస్ట్ ఈజ్ లైక్ ఇట్స్ లైక్ ద గేమ్ చేంజర్ ఫర్ లిలీస్. యా. సో ఇవన్నీ మమ్మీకి డాడీకి అంటే పేరెంట్స్ మెయిన్. ఇంకా సో వాళ్ళకి ఫస్ట్ మీరు రెసిపీ స్టార్ట్ చేయగానే చెప్పి ఫస్ట్ వాళ్ళకే ఇస్తారా టేస్ట్ చేయమని చెప్పి? రమ్మంటాను, టేస్ట్ చేయమంటాను. మై డాడీ ఇస్ లైక్ లిటిల్ స్వీట్ టూత్. సో ఆయనకి ఏదైనా స్వీట్గా ఉందంటే ఇది తినేస్తారు. సో చేస్తాను. అండ్ వీ ఆల్సో డిడ్ దిస్ మ్యాంగో చియా. వీ ఆల్సో డూ చియా పుడింగ్. సో చియా పుడింగ్ కూడా అదే, లైక్ ఇట్స్ అ వెరీ హోమ్ మీల్. బట్ అంటే దానికి కూడా మేము ఒక కోకోనట్ మిల్క్ టచ్ ఇచ్చాము. వి డూ విత్ కోకోనట్ మిల్క్. సో దాంట్లో కూడా వి డిడ్ మ్యాంగో చియా పుడింగ్. ఓకే. చియా పుడింగ్, మ్యాంగోస్. సో ఇట్స్ అ వెరీ గుడ్ కాంబినేషన్. ఓకే. మమ్మీ డాడీ అంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా హన్మకొండ అంటే కొంచెం ఎలా అయినా హైదరాబాద్ లో పుట్టినట్టుగా ఉండదు, హైదరాబాద్ లో పెరిగినట్టుగా కూడా ఉండదు. వాళ్ళకంతా ఇవన్నీ కొత్త. వాళ్ళు ఎలా అంటే వాళ్ళు ఎలా అనుకుంటారు అసలు ఇవన్నీ కొత్త కొత్తగా ఏంటి అసలు వెళ్తాయా మార్కెట్ లోకి అనే వర్డ్స్ కూడా వచ్చి ఉంటాయి. వీళ్ళని అందుకే ఏం చేశానంటే వెన్ ఐ వాంటెడ్ టు పుట్ ఏ క్యాఫే, వీళ్ళని ఒక 10-15 cafes తిప్పాను. బెస్ట్ cafes 10 cafes తిప్పి ఇలా ఉంటుంది మార్కెట్, ఇలా ఉంటుంది అంటే వాళ్ళకి అర్థమైంది. See, that is how psychologically people think. 10 మంది చేస్తున్నారు అంటే అది కరెక్ట్. సో ఆ 10 మంది చేస్తున్నారని ఫస్ట్ ఐ మేడ్ దెమ్ టు సీ. ఓకే. సో అవన్నీ తినిపించడం, బయట తినిపించడం. ఇంట్లో కూడా నేను చియా పుడింగ్, యాక్చువల్గా నేను లాక్డౌన్లో ఐ యూస్ టు డూ లాట్ ఆఫ్ చియా పుడింగ్. ఇంట్లో నేను ప్రిపేర్ చేసుకున్నదాన్ని, ఓట్స్, చియా పుడింగ్ ఇవన్నీ. అవన్నీ ఆఫ్టర్ లాక్డౌన్ నిజంగా మ్యామ్ ఇవన్నీ ఎలా మార్కెట్లోకి వచ్చాయంటే ఇంక ఇవి మాత్రమే హెల్దీ అనే రేంజ్కి వచ్చేసాయి. ఫస్ట్ ప్లేస్లో అవి ఉండిపోయాయి, చియా పుడింగ్ అనేసి, ఇవన్నీ ఫ్రూట్స్ అని, ఇంక ఇవన్నీ కొత్తగా. ఇంకా ఫ్రెష్ అనేది మాత్రం అసలు అది మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈ ఫ్రోజన్ ని అసలు ఎవరు కూడా రిసీవ్ చేసుకునే స్టేజ్లో లేదు, అయిపోయింది. స్టేజ్ అయిపోయింది. సో అందుకే వాళ్ళకి కూడా ఇట్స్ ఈజీ ఫర్ దమ్. ఇప్పుడు నేను ఏదో డిష్ తీసుకెళ్ళి ఇచ్చినా కూడా తినేస్తారు, బికాజ్ నమ్మకం వచ్చేసింది. ఓకే, డన్. ఇప్పుడు జాబ్ అండ్ బిజినెస్ రెండు రన్ చేస్తున్నారు. సో జాబ్ని ఎలా, అసలు బిజినెస్ ఎలా మేనేజ్ చేస్తారు అంటే ఆ రెస్ట్ ఉంటుందా అసలు? కొన్ని ఈ ఏజ్లో కరెక్ట్గా అమ్మయ్య స్టడీస్ అయిపోయాయి ఇంక ఎంజాయ్ చేస్తే బాగుండు, మ్యారేజ్ లైఫ్ కన్నా బిఫోర్ కొంచెం ఎంజాయ్మెంట్ కావాలి, సో అది చేస్తే బాగుండు అనుకునే టైంకి మీరు బిజినెస్ని, జాబ్ని ఇలా అసలు మీ వంతుగా మీరు ఒక దగ్గర ఎంప్లాయ్ అయ్యండి, మళ్ళీ ఇంకో 20 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం అనే థాట్ కూడా రావడం గ్రేట్ అసలు ఈ ఏజ్లోనే. మళ్ళీ ఇంకా దాన్ని మ్యారేజ్ లైఫ్ తర్వాత దాన్ని మీకు సపోర్ట్ చేసే వాళ్ళని బట్టి అది రన్ అవుతుంది. బట్ ఇప్పుడు ఎలా అంటే అనిపించదా ఏదో మిస్ అవుతున్నా అనే థాట్? అసలు ఐ ఎంజాయ్ ద ప్రాసెస్ వెరీ మచ్. నేను రోజు వేరే కెఫేస్కి వెళ్ళి కూడా కూర్చుంటాను. దట్స్ మై టైమ్. ఐ రీసెర్చ్, తిరుగుతాను, ఐ హజిల్, I go to different places, I hustle and I enjoy this hustle. I think I have that enough energy to do this. మేబీ నేను ఒక 10 years తర్వాత సేమ్ చేయకపోవచ్చు, బట్ ఇప్పటికైతే ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. రెస్ట్ లేకపోయినా ఒకసారి రీసెంట్గా యాక్చువల్గా గూగుల్ రివ్యూస్లో ఒక అబ్బాయి ఒకటి పెట్టాడు అన్నట్టు, నాకు బ్రేకప్ అయింది, రిలీజ్కి వచ్చి లిటరల్లీ రివ్యూ పెట్టాడు, నాకు బ్రేకప్ అయింది, నేను రిలీజ్కి వచ్చి కూర్చున్నాను, చాలా హ్యాపీగా అనిపించింది, ద వైబ్, జనాలు, నా ఎంప్లాయీస్ కూడా చాలా స్వీట్. సో ఆ ఫేసెస్ చూసి, ఆ వైబ్ చూసి చాలా రిలాక్స్డ్గా ఉండి మొత్తం బాధ మర్చిపోయాను అని అనిపించింది. నిజంగా అంటే హిల్ స్టేషన్ లాగా అసలు ఎక్కడో కూర్చున్నట్టుగా మనకి ఆ వైబ్, ఆ మ్యూజిక్, ఆ ఫుడ్ అంతా. సో అలాంటి రివ్యూస్ చూస్తే ఇలాంటివి ఇంకో 10 పెట్టాలనిపిస్తుంది ఫర్ షూర్. యా, దాన్ని ఇప్పుడైతే ఒకటి స్టార్ట్ చేసేసారు, ఆల్మోస్ట్ 2 years సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇంకెక్కడైనా బ్రాంచెస్ ఓపెన్ చేయాలనుకుంటున్నారా? యా, ప్లాన్స్ లో ఉన్నాయి. ఓకే, డెఫినెట్లీ లిలీస్ 2.0 ఇస్ ఆల్వేస్ అన్ ఐడియా ఫర్ మీ, బట్ యా చూద్దాం. ఓకే, ఎవ్రీథింగ్ గోస్ వెల్. కొన్ని స్పెషల్ అట్రాక్షన్ అందులో వెళ్ళగానే అసలు మనల్ని మనం చూసుకునేది ఒకటి ఉంటుంది, అది ఆపోజిటో లేదంటే ఇలా కనిపిస్తేనే సడన్గా ఇలా లుక్ ఇస్తాం, బట్ అమ్మయ్యా అని ఇలా అనుకున్నప్పుడు మాత్రం ఒక లుక్ వస్తుంది, అది మిర్రర్ని ఎందుకు మిడిల్లో పెట్టారు అసలు అని? బేసికల్గా చిన్న రూమ్, చాలా ఇది 250 SF 250 to 300 SFT ఉంటుంది స్పేస్ అంతే. సో స్పేస్ ఎప్పుడైనా పెద్దగా అంటే క్లాస్ట్రోఫోబిక్ అనిపించకుండా రూమ్ కొంచెం పెద్దగా కనిపించాలి, ఆ ఇల్యూజన్ రావాలి, మనం పెద్ద రూమ్లో కూర్చున్నాం మన ఇల్యూజన్ రావడం కోసం మిర్రర్. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, అవి అక్కడ రిఫ్లెక్ట్ అయినప్పుడు ఇంకా ఎక్కువ ఎలిమెంట్స్ ఉన్నాయి అన్న ఫీలింగ్ వస్తుంది. ఓకే, చాలా పెద్ద స్పెషల్ రిప్రజెంటేషన్ కోసం. ఓకే, ఇవన్నీ మీరు ఎక్కడన్నా చూసారా అంటే వేరే కాఫీ షాప్స్లో మీరు ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కటి చూసారా? చూసారు, చాలా
రీసెర్చ్ చేశాను నేను. అది వన్ డే థింగ్ అయితే కాదు. అంటే కొన్ని అయితే కొన్ని కాఫీ షాప్ పెట్టాలని రీసెర్చ్ చేయలేదు. నార్మల్గా ట్రావెలింగ్ చేస్తూ చాలా కెఫేస్కి వెళ్తూ ఎక్స్ప్లోర్ చేస్తూ అది చూసి అక్కడ ఇది నచ్చింది అది నచ్చింది అన్నది మనకి మైండ్లో రికార్డే ఉంటుంది. అవునవును. సో ఇలాంటివి పెడుతున్నప్పుడు ఐడియాస్, అరే అక్కడ అలా చూసాం కదా, అది బాగుండే, అది ఇక్కడ మనం కూడా ఇలా డిఫరెంట్గా పెట్టాలి. ఓకే. విత్ లిల్లీస్ కాఫీ. యాక్చువల్లీ వర్ష గారి రెసిపీ చాలా టేస్టీయెస్ట్ రెసిపీ. ఇది తాగుతూనే మేము ఇంటర్వ్యూ చేస్తున్నాం. సో ఇప్పుడు చైల్డ్హుడ్కి వెళ్తే మ్యామ్, చిన్నప్పుడు టీ కాఫీ ఇష్టంగా తాగేవాళ్ళ? లేదు, యాక్చువల్లీ ఐ డోంట్ మిల్క్ అవి ఏమి. అంటే మన మమ్మీలంతా ఇంత పాలు పోసామా, ఇంత బూస్ట్ వేసామా? అసలు బూస్ట్ బోర్నవిటా ఏమీ లేదు. అసలు ఎలా అలవాటు అయింది మరి మీకు కాఫీ? అసలు వర్కింగ్ లో స్టడీయింగ్ టైంలో నిద్ర రాకుండా ఉండడానికి అలా స్టార్ట్ అయింది. మనము ఎగ్జామ్స్ అప్పుడు తెగ చదివేస్తాం మనం అంతా, కాఫీ టీ అయితే నిద్ర రాదు అనేసి. గ్రీన్ టీ, యాక్చువల్లీ కాఫీ కన్నా ముందు ఐ యూస్ టు హ్యావ్ గ్రీన్ టీ అలాట్. ఓకే. అయితే మీ రెసిపీస్ లో గ్రీన్ టీ కూడా ఉండొచ్చు? వి హ్యావ్ దిస్ లెమన్ జింజర్ హనీ టీ. ఓకే. డబుల్ జింజర్ వేసి కొంచెం డిఫరెంట్ ఉంటుంది రెసిపీ. పీపుల్ లైక్ ఇట్. ఎలా అంటే మీరే మొత్తం అంటే ఇలా చెయ్యాలి అనుకుంటారా ముందే? దీన్ని నేర్చుకోవడం కోసం వెళ్తారు ఎక్కడికి? రీసెర్చ్ చేయడానికి వెళ్తాను. రీసెర్చ్ చేయడానికి వెళ్తాను. నాకు బేసిక్ కాఫీస్ చేయడం వచ్చు. నా స్టాఫ్తో నేను ట్రైనింగ్, అంటే రెసిపీస్ ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా యాడ్ చేస్తే బాగుంటుంది, అలా డిఫరెంట్ ట్రయల్స్ వేస్తూనే ఉంటాం. లైక్ ఇప్పుడు ఒకసారి నచ్చుతుంది, ఒకసారి నచ్చదు, ఇది ఎక్కువ అని. ఇంకా ఇట్స్ అమాల్గమేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఓకే. మీరు కాఫీ పెట్టినప్పుడు, ఇంట్లో పెట్టినప్పుడు కామన్, మమ్మీ ఇంకా ఎలా ఉన్నా మమ్మీలు సపోర్ట్ చేస్తారు బాగుంది అని, ఇంకా నాన్నలు అయితే ఎత్తేస్తారు మనల్ని. కానీ ఒక షాప్ ఇలా పెట్టిన తర్వాత, ఒక కాఫీ షాప్ పెట్టిన తర్వాత అసలు కాఫీ ఎక్సలెంట్ ఉంది అని మీకు హార్ట్కి టచ్ అయిన పర్సన్స్ ఎవరన్నారు? మమ్మీ డాడీ పక్కన పెడితే సెలబ్రిటీస్ చాలా మంది వచ్చారు. చాలా అంటే మీకు అసలు ఆ టైంలో అబ్బా చాలు ఇంకా నాకు ఈ జన్మకి అనిపించేంత. వెంకటేష్ వాళ్ళ డాటర్ వచ్చారు. షీజ్ అ బేకర్ యాక్చువల్లీ. తను కూడా షెఫే. ఓకే. తను బార్సిలోనాలో షెఫ్. తను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు షీ వాజ్ సో ఇంప్రెస్డ్ బై ద వియట్నామీస్ కాఫీ, ద వైబ్, స్మూతీ బౌల్స్. సో చాలా ఇంప్రెస్ అయ్యి షీ టోల్డ్ ద ప్లేస్ ఇస్ సో గుడ్. అండ్ ఐ థింక్ అదొక కాంప్లిమెంట్ చాలు అనిపించింది. అండ్ దెన్ నాగశ్విన్ గారు వచ్చారు. అతను కూడా వైబ్ చూసి చాలా డిఫరెంట్ ఉంది ప్లేస్, నేను మళ్ళీ వస్తాను, ఏదైనా రాసుకోవడానికైనా ఎప్పుడైనా వస్తాను అన్న టైప్గా మా ఎంప్లాయీస్కి ఇలా చెప్పెళ్ళారంట. నేను లేను. అవన్నీ వింటుంటే నాకు ఇట్ ఫీల్స్ గుడ్. ఫ్రెండ్స్ అంటే చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అలా పెడితే ఇప్పుడు నెక్స్ట్ ఇంటర్స్ నుంచి మన బిజినెస్ వరకు పెట్టే వరకు కూడా నా ఫ్రెండ్స్ అంతా సపోర్ట్ చేశారా? చాలా సపోర్ట్ చేశారు. డైరెక్ట్గా అవ్వకపోవచ్చు, అంటే ఇక్కడే ఉండారు కదా అందరూ, సో డైరెక్ట్గా అవ్వకపోవచ్చు, బట్ దే వర్ ఆల్వేస్ మోటివేటింగ్ మీ ఫ్రమ్ వేర్ ఎవర్ దే ఆర్. నా యూఎస్లో నా ఫ్రెండ్ ఉంటుంది, పూణేలో ఒక అమ్మాయి ఉంటుంది. లైక్ ఐ ఆల్సో హ్యావ్ లైక్ రియలీ గుడ్ బెస్ట్ ఫ్రెండ్స్ హియర్. సో అందరూ సపోర్ట్ చేశారు. ఒకరు సపోర్టెడ్ మీ బికాస్ ఐఎమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ పీపుల్ ఇన్ మై లైఫ్. అసలు మీ గోల్ ఏముండే? అంటే మనందరికీ ఆ 10th వరకు ఒక గోల్ ఉంటుంది, ఆ తర్వాత ఇంకో గోల్ వస్తుంది, ఇంకా మెల్లిమెల్లిగా మన ఇంట్లో సిచ్యువేషన్స్ ని బట్టి ఇంకో గోల్ వచ్చేస్తుంది. అసలు అది ఎలా ఫేస్ చేస్తామంటే అందరు అంటారు, నేను చిన్నప్పుడు ఏమవుతామమ్మా అంటే ఆ డాక్టర్ అవుతాను, ఇంజనీర్ అవుతాను అని చెప్తారు. నేను డాన్సర్ అవుతాను అన్నాను. ఐ వాజ్ ఆల్సో ఏ డాన్సర్. ఆల్సో ఏ ప్రొఫెషనల్ డాన్సర్. ఓకే, మల్టీ టాలెంటెడ్ అయితే మీరు. సో డాన్సర్ అవుతా అన్నాను, డాక్టర్ అవుతా అన్నాను, తర్వాత ఇంజనీర్ అవుతా అన్నాను, తర్వాత డిజైనర్ అవుతా అన్నాను. బిజినెస్ అవుతారని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అంటే ఐఎమ్ ఆల్వేస్ ఎ క్రియేటివ్ పర్సన్. ఏదో ఆర్టిస్ట్ జోన్ లోనే ఉందాం అనుకున్నాను. ఆ క్రియేటివిటీ బిజినెస్ తో కంబైన్ అయ్యి ఇలా ఉంది. ఇలా కొత్త కాఫీ క్రియేట్ చేసే వరకు వచ్చేసింది. ఐఎమ్ ఆల్వేస్ ఎ క్రియేటివ్ పర్సన్. ఓకే. డిజైనింగ్ కోర్స్ కూడా నేర్చుకున్నారు అనేసి తెలిసింది. ఓకే, అంటే పర్టికులర్గా దీన్ని పెట్టడం కోసం లేదు. ఆ డిజైనింగ్ వేరు. ఐ డిజైన్ ఇంటర్ఫేసెస్, అంటే యూజర్ ఎక్స్పీరియన్స్. అంటే ఇప్పుడు మీ మొబైల్ యాప్స్ ఉన్నాయి కదా, స్విగ్గీ, జొమాటో, అలాంటి యాప్స్ ఇంటర్ఫేసెస్, డిజిటల్ ఇంటర్ఫేసెస్కి అవన్నీ డిజైన్ చేస్తాను. ఓకే, అలా లోగో కూడా డిజైన్ చేసుకున్నారు. ఓకే, డన్. చైల్డ్హుడ్లో
ఇంతవరకు అంటే బిజినెస్లోకి రావాలని అనుకోము, బట్ అనుకునే టైంకి అక్కడ మీరంతా 10th వరకు ఏమో హన్మకొండ, ఆ తర్వాత ఇక్కడికి వచ్చాక మనం ఈ సిటీ కల్చర్కి అలవాటు పడిపోతే అసలు వెళ్ళిపోయి యూఎస్లో సెటిల్ అయిపోతే బాగుండు, ఫ్రెండ్స్ ఉంటారు, అసలు అదో డిఫరెంట్ లైఫ్. ఇంకా ఇలా మన వాళ్ళని చూసి మనం పెరిగిన విధానంలో ఇక్కడ ఉండాలనుకోము అసలు. కానీ ఫ్యూచర్లో ఇక్కడ ఉంటారా మరి? ఇలా స్టార్ట్ అయ్యారు, ఇక్కడే ఉంటారా? తెలీదు, వేరెవర్ లైఫ్ టేక్స్. దట్ ఈస్ వాట్, బికాజ్ ఐ కాన్ సే ఇప్పుడు నేను ఇక్కడే ఉంటా అని, లేకపోతే అక్కడే. వేరెవర్ లైఫ్ టేక్స్ వి జస్ట్ గో. who are we to decide? Yeah, it's just the flow. Yeah. ఇంకా గోల్ అంటే మారిపోయిన గోల్స్ చాలా ఉంటాయి, బట్ ఫైనల్ గోల్ ఇదేనా? ఇప్పటికైతే if someone asks me ఈ గోల్ ఏంటి అంటే it's Lily's, because Lily's is just not a regular coffee shop. It is built with lot of passion, lot of personal interest, lot of ఒక డిఫరెంట్ థింగ్ని చాలా ప్యాషనేట్గా పెట్టాను నేను బిజినెస్. ఇప్పుడు అడుగుతారు, ఎవరైనా అడిగితే కూడా ఇదే సేమ్ ఆన్సర్ ఇస్తాను నేను. ఇట్స్ అ వెరీ ప్యాషనేట్ థింగ్ ఐ హ్యావ్ డన్ ఇన్ మై లైఫ్. సో యా, లిలీస్ ఇస్ మై డ్రీమ్. అండ్ ఇంకా కొత్తగా కాన్సెప్ట్స్తో కొత్త కాఫీస్, కొత్త డిషెస్ ఇంకా ఎక్స్పాండ్ చేయడము, బ్రాంచెస్ పెట్టడం. ఓకే, వి ఆర్ ఎయిమింగ్ టువర్డ్స్ అన్ ఆర్టిజనల్ బ్రాండ్ ఇన్ ఇండియా. యా. ఇక నెక్స్ట్, ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ 20 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. మన లేడీస్లో అంటే మీ దగ్గర ఉన్న స్టాఫ్లో మొత్తం అందరినైతే లేడీస్ని పెట్టుకోలేము, బట్ కొందరినైతే అలా ఇలా చూస్ చేసుకున్నారు. సో బీయింగ్ ఏ సక్సెస్ఫుల్ లేడీ అంటే కూడా మీరు గుర్తొచ్చేలా ఉన్నారు. సో ఇప్పుడు జనరేషన్లో వాళ్ళకి మీరైతే ఏం సజెస్ట్ చేస్తారు? అసలు బిజినెస్లోకి రావాలనుకున్న లేడీస్కి మీరు ఇచ్చే బెస్ట్ సజెషన్? జస్ట్ follow your heart is like an old thing. I would say follow your intuition. Woman has great intuition. We are born with great intuition. అది నిజం అవుతుందో లేదో అనేది మనకి ఫస్టే తెలిసిపోతుంది. సో జస్ట్ ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్, ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్. జస్ట్ ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్ and you can hail the world. And world is a really good space for us right now. మేబీ మనం చాలా లక్కీ, ఎందుకంటే ఈరోజు ఇక్కడ నేను 25 years ఓల్డ్ అమ్మాయిని ఇక్కడ కూర్చొని, నా ఫాదర్ నా బిజినెస్లో వచ్చి అక్కడ కూర్చొని ఆయన ప్రశాంతంగా అక్కడ కూర్చొని ఆయన కాఫీ తాగుతున్నారు అంటే వీఆర్ వెరీ మచ్ ఇన్ అ రియలీ ఫార్చునేట్ టు హ్యావ్ దిస్ లైఫ్. అదే ఒక 25 years బ్యాక్ అదే 25 year ఓల్డ్ అమ్మాయి ఇలా కూర్చునే సిచ్యువేషన్స్ ఐ థింక్ ఇండియాలో అయితే లేవు. ఇప్పుడున్న జనరేషన్ అలా ఉంది కాబట్టి ఇలా యాక్చువల్లీ ఇలా ఆలోచించడం కూడా గ్రేట్ అనమాట. అంటే నేను నాన్న చెప్పినట్టుగా ఫాదర్ చెప్పారు అంటే పెళ్లి చేసి పంపిస్తే బాగుండేదమ్మా, యాక్చువల్లీ నేను సేవింగ్స్ అందుకే చేసుకున్నాను, బట్ మీ సేవింగ్ మొత్తం చూపిస్తే కానీ అంత ఎంత ఉందో అంత ఇచ్చేస్తా అన్నారంట. సో మీ సేవింగ్ అంతా చూపిస్తే అంత ఇచ్చారు అని చెప్పారు మాకైతే. ఓకే, అలా ఇప్పుడున్న అమ్మాయిలు మాత్రం నెక్స్ట్ జనరేషన్లో ఇంకా ఫాస్ట్ ఉంటారు. సో వాళ్ళైతే ఈ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు. ఓకే, మీకైతే ఫుల్గా ఫ్యామిలీ సపోర్ట్ ఉండింది చెప్పాలంటే. పేరెంట్స్ ఎనీ టైమ్ ఎనీ డే ఫర్ మీ. ఫ్యామిలీ అంటే అందరికీ ఫ్యామిలీ ఇస్ టచ్ వుడ్. ఫర్ మీ ఇట్ వర్క్డ్, ఫ్యామిలీ థింగ్ వర్క్డ్ ఫర్ మీ. వాళ్ళు లేకపోతే ఐఎమ్ జీరో. ఐ కెన్ ఇట్లా చెప్పగలుగుతాను నేను. ఇలా మీరు అంటే ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మన రిలేటివ్స్ అంతా కూడా మన తెలుగు వాళ్ళు వీళ్ళు ఎలా ఉంటారంటే అసలు ఆడవాళ్ళంట ఇలా పెట్టారంట బిజినెస్ అని ఇలా వస్తూ ఉంటాయా? వస్తూ ఉంటాయి, అవన్నీ కామన్. ఇంకా ఓకే, వెరీ మచ్ కామన్ ఇంకా అవన్నీ. ఓకే, అలా వెళ్ళినప్పుడు మాత్రం ఎండ్ ఆఫ్ ద డే సక్సెస్ అయ్యాక ద గ్రేట్ అనిపిస్తుంది. ఎవరు గ్రేట్ అన్నా అనకపోయినా మనకు లైఫ్ ఇచ్చిన పేరెంట్స్, మనల్ని ట్రస్ట్ చేసిన ఎంప్లాయీస్ నీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే హ్యాపీగా ఉంచి వాళ్ళకు ఇప్పుడు నాకు ఎవ్రీ మంత్ 10th 15th అంటే నేను శాలరీస్ ఇవ్వాలి. వాళ్ళు నన్ను నమ్ముకొని నా దగ్గర వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి నేను శాలరీస్ ఇచ్చేసుకొని నా పేరెంట్స్ని హ్యాపీగా ఉంచితే ఐ థింక్ ఐమ్ డన్. లైక్ ఐఎమ్ హ్యాపీ విత్ దాట్. ఓకే, ఫైనల్లీ మీ రెసిపీస్కి అండ్ మీకు నిజంగా కాఫీ షాప్ అంటే ఇలా ఉండాలి అని మీరు ఒక అడ్రస్ని క్రియేట్ చేశారు. అంటే కాఫీ షాప్ అంటే క్లోజ్డ్గా ఉన్న కాఫీ షాప్స్ చాలా చూసాం, చూడడం కాదు స్టిల్ ఇలానే రన్ అవుతున్నాయి. కాఫీ షాప్ అంటే క్లోజ్డ్గా ఉండడం, కొంచెం అలా డిమ్ లైట్లో అలా ఉంటాయి. బట్ ఇక్కడ ఒక రైటర్ వస్తే స్క్రిప్ట్ రైటింగ్ చేసుకోవచ్చు,
ఒక ఫోటో షూటర్ వస్తే ఫోటోగ్రఫీ చేసుకోవచ్చు, నిజంగా వీడియోగ్రాఫర్ వస్తే వీడియోస్ తీసుకోవచ్చు, ఇన్స్టా చేసుకునే వాళ్ళైతే రీల్స్ తీసుకోవచ్చు. అలా ఒక్కటి కాదు, అన్నీ కలిసి ఉన్నాయి. నిజంగా వర్ష గారు మల్టీ టాలెంటెడ్. అలానే ఇక్కడ మల్టీ ప్లేసెస్ నుంచి అన్నీ తీసుకొచ్చి పెట్టి ఎవరికి ఏది కావాలో, ఎవరికి ఏ ఇష్టం ఉంటుందో తెలియదు, అన్నీ కలిసి మరీ పెట్టారు ఇక్కడ మిడిల్ సిటీలో. నిజంగా ప్రైమ్ సిటీ అంటాం దీన్ని. అలా 3 కనెక్షన్స్, 3 జంక్షన్స్ కలిసి మరి ఇక్కడ ఉన్నాయన్నమాట. అలాంటి ప్లేస్ని చూస్ చేసుకోవడం వెనుక నిజంగా ఆడవాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతారు. ఇల్లుని అందంగా చూపించాలన్నా, వాళ్ళ కష్టాన్ని అందంగా చూపించాలన్నా, వాళ్ళ డ్రీమ్ని అందంగా చూపించాలన్నా మేబీ మా ఆడవాళ్ళకి సాధ్యం. అది నిజంగా బెస్ట్ అంటే బెస్ట్ లేడీసే అని చెప్తా, బట్ జెంట్స్ తక్కువ అని చెప్పము. మీరు అన్నిట్లో ఉంటారు, మేము ఎందులో ఉన్నా దాన్ని ఎక్సలెంట్గా చూపించగలుగుతాం అంతే. మీరు ఎంప్లాయీస్ని పెట్టుకొని రన్ చేస్తే మేము మాత్రం సింగిల్ డెసిషన్ మీద తను నిజంగా వర్ష గారు లోగో దగ్గర నుంచి మొదలు పెడితే ఇక్కడ వాడే కప్పు వరకు అంటే ఎంత యూనిక్గా డిజైన్ చేశారంటే, ఈ కప్పు నుంచి అని ఇది ఒక కప్ అని చెప్పను, ఇక్కడున్న కప్స్ కూడా అంత డిజైనింగ్గా చాలా డిఫరెంట్గా ఉంటాయి. రెసిపీస్ ఇది ఉంటే బాగుంటుంది, ఇది ఇక్కడే దొరుకుతుంది అనే రెసిపీస్లో ద బెస్ట్ రెసిపీస్ 10 ఉన్నాయి. అలా ఒకటి కాదు చెప్పుకుంటూ పోతే చాలా చాలా చాలా. సో ఇంట్లో వాళ్ళు చేసిన సపోర్టు, ఫ్రెండ్స్ ఇచ్చిన మోరల్ సపోర్టు, నిజంగా అన్నీ కలిస్తే వర్ష గారు ద లిల్లీస్. నిజంగా లిల్లీస్ కేఫ్ అడ్రస్ అయితే మేము కింద స్క్రోల్ చేస్తున్నామండి, చూడండి. సో ఈరోజు మీ ఇంత టైం, నిజంగా ఎంత బిజీ షెడ్యూల్ అంటే జాబ్ చేస్తూ ఒక బిజినెస్ రన్ చేస్తూ జాబ్కి వెళ్తూ, నిజంగా తన కాఫీ షాపే తన ఆఫీస్. ఇంకా ఏదో ఇప్పుడు మనం అందరము ఇంతకు ముందులాగా ఉరుకుల పరుగుల జీవితం నిజంగా. అంటే మార్నింగ్ లేచామా, వెళ్ళామా, ఆఫీస్కి వెళ్ళాలి, ఇక్కడికి రావాలి, బిజినెస్ చూసుకోవాలి అని కాదు. ఒక కంప్లీట్ టేబుల్ని తన ఆఫీస్ని చేసేసారు. ఇటు సైడ్ అంతా కిచెన్ ఉంటే, అటు సైడ్ అంతా కాఫీ షాప్ ఉంటుంది. అన్నీ కలిస్తే వర్ష. నిజంగా వర్ష, థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. మీ టైంలో మాకు ఇచ్చిన టైం ఇచ్చి మీ గురించి మేము ఎంత చెప్పాలో చెప్పడం కాదు, వినింది చాలా, చెప్పింది ½ అన్ అవర్ మాత్రమే. సో ఎక్సలెంట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ సో గ్రేట్ఫుల్. అంటే లైక్ ఒక మనిషితో మాట్లాడడం లైక్ ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. మనం ఇప్పుడు ఆఫ్ స్క్రీన్లో మాట్లాడుకోవడం అనేది వేరే థింగ్. ఇట్లా నేను చాలామందితో మాట్లాడాను, కానీ మీరు వచ్చి ఒక టైం తీసుకొని ఇంత సెటప్ చేసుకొని టెక్నీషియన్స్ని పెట్టుకొని కూర్చొని ఇంటర్వ్యూ చేసి ఐఎమ్ గ్రేట్ఫుల్ టు బీ సిట్టింగ్ ఇన్ దిస్ సీట్ విత్ ఎవ్రీ వన్ అండ్ యా ఇట్స్ గుడ్. ఓకే, మీరు ఐఆర్ మీడియాకి ఏం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్స్ గైస్ ఫర్ ద లవ్లీ సపోర్ట్. I hope your channel grows and it should hail in the, like it should go viral. Viral is the word now. So I hope this IR Media goes viral. Please follow, like, share, subscribe to IR Media. Okay, thank you very much Varsha garu. Thank you.